హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్పెషల్గా గుత్తొంకాయ బిర్యానీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్పు పల్లీలు వేయించుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జారలో దాల్చిన చెక్క, మిరియాలు, ఆలుకాయలు, లవంగాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన పల్లీలు, ఒక కప్పు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ ఫ్రెష్గా ఉన్న గుత్తి వంకాయలు వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కట్ చేసుకున్న వంకాయలో ఇలా అప్లై చేసుకొని సేమ్ మ్యారినేట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా ఘీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలో హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి 1 కప్పు బఠానీలు వేసి మ్యారినేట్ చేసుకున్న గుత్తి వంకాయల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సుమారు 1 కేజీన్నర బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాక దీంట్లో హోల్ గరం మసాలా వేసి ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అల్లం పేస్ట్, పచ్చి బఠానీలు, ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ పేస్ట్ చేసుకున్న మసాలాలో 1 కప్పు ఫ్రెష్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి పెరుగు మసాలా గ్రేవీ కోసం రెడీ చేసుకోవాలి. ఒక మందపాటి పాత్రలో ఇప్పుడు బాగా ఫ్రై అవుతున్న వంకాయల్లో ఈ పెరుగు మసాలా వేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగున వంకాయలు, పైన ఉడికిన రైస్, కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ పైన వంకాయలు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి గార్నిష్ చేసుకున్నాక కొద్దిగా ఘీ వేసి దమ్కి వదిలేయాలి. అంతే అండి, వేడి వేడి గుత్తొంకాయ బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎండింగ్లో పెరుగు రైతాతో ఫినిష్ చేయండి. సూపర్ ఉందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన త్రినేత్ర క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుందిగా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.